హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ డైలీ వ్లాగ్ లో నేను చేసే యాక్టివిటీస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ అనేవి మీ ముందు ఉంటాయి. మరి స్టార్ట్ చేసేద్దామా వ్లాగ్ ని? She left her home to find where she belongs. Her mother's scared to leave her all alone. But she got time and she knows what to. ఇప్పుడైతే నేను ఆమ్లా జ్యూస్ తాగుతున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ వచ్చేసి నేను తనోజ్కి గోరువెచ్చటి నీళ్ళు ఇస్తాను. అలానే నేను గోరువెచ్చటి నీళ్ళల్లో ఆమ్లా జ్యూస్ వేసుకొని తాగుతాను. ఆ తర్వాత ఇక నేను టిఫిన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువగా తెల్ల గోధుమ రవ్వనే వాడుతూ ఉంటాను. ఈరోజు అదే చేస్తూ ఉన్నాను టిఫిన్. Don't stay, you regret it all. ముందుగా ఇక్కడ మనం ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిలో మనం ఆల్రెడీ నేను దీంట్లోకి వెజిటబుల్స్ కట్ చేశాను కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే క్యారెట్, టమాటో ఇలాంటివన్నీ కూడా వేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేనైతే కళాయిలో నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేశాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి వేశాను. ఇవి సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటాయి. వీటిని చక్కగా పింక్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక టమాటా తీసుకున్నానండి. కొంచెం పెద్దగా ఉన్నది తీసుకున్నాను. ఎందుకంటే టమాటా ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే ఉప్మాలో టేస్టీగా ఉంటుంది ఉప్మా. ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి, లేదంటే సప్పగా ఉంటుంది. అందుకని నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద టమాటో ఒకటి లేదంటే 1.5 అట్లా వేసుకుంటాను. అంటే కొంచెం చిన్న టమాటో. దాదాపుగా మీడియం సైజు అయితే 2 టమాటాలు వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటాలు కూడా వేసుకున్నాను. అవి కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఈరోజు అయితే నేను క్యారెట్లు కానీ ఇలాంటివి ఏం వేయలేదు. క్యారెట్ ఉంటే మీ దగ్గర క్యారెట్ కానీ, బీన్స్ కానీ, లేదంటే బఠానీలు కానీ ఇవి వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడైతే నేను సాల్ట్ వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే టమాటాలు కూడా కొంచెం మెత్తగా ఉడుకుతాయి. మనం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే 2.5 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే గోధుమ రవ్వ మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. కొన్నిసార్లు గోధుమ రవ్వ లావుగా ఉంటుందండి. ఇక్కడ చూడండి సన్నగా ఉంది. అందువల్ల నేను 1కి 2 వేసుకున్నాను. కొంచెం లావుగా ఉందనుకోండి రవ్వ, మీరు 1కి 2.5 వేసుకోవాలి వాటరు. లేదు అంటే రవ్వ ఉడకదు. అందుకని కంపల్సరీ మనం వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది. కాసేపటి తర్వాత నేను సిమ్లో పెట్టాను. కొద్దిసేపు హైలో ఉంచాను, కొంచెం తర్వాత సిమ్లో పెట్టాను. చూసారు కదా, ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఈరోజైతే చాలా చాలా బాగా కుదిరింది ఉప్మా. ఇది నేను తెల్ల రవ్వ చేశానండి. మీరు ఎర్ర రవ్వ కూడా దొరుకుతుంది, దాంతోనైనా చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో మాకు ఎక్కువగా ఇదే ఇష్టం. Just like me, to mess up a good thing. Another night ruined, I don't even know. ఇక టిఫిన్ అదంతా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక నేను ఇక్కడైతే క్లీనింగ్ పని చేస్తూ ఉన్నాను. కిచెన్లో కొంచెం గ్లాస్ జార్స్ అవన్నీ కూడా కౌంటర్ టాప్ పక్కనే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా కొంచెం జిడ్డు పట్టినాయి. అలానే పక్కన చూసారు కదా, టీ కూడా పెట్టుకుంటున్నాను నేను. తర్వాత ఇక బట్టలు అవన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం అది క్లీనప్ చేశాను కిచెన్లో. ఇక బోర్గా అనిపించింది, అవి పక్కన పెట్టేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బట్టలు అయితే మడతలు పెట్టేసుకుంటున్నాను. ఏంటంటే బట్టలు మడతలు మనకి ఎప్పటికప్పుడు పెట్టుకోకపోతే ఇంటి నిండా మెస్సీగా ఉంటాయండి. కానీ రెగ్యులర్గా మనకి బట్టలు, అంట్లు ఇవన్నీ కామన్గా ఉంటాయి కదా. అందుకని కంపల్సరీ డైలీ మనకి బట్టలు ఉంటానే ఉంటాయి. ఇప్పుడైతే బట్టలు మడతలు పెట్టేసుకుంటున్నాను. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic.
Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for మళ్ళీ ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చాను. మళ్ళీ ఇక్కడ ఏంటంటే నేను ఒక షెల్ఫ్ చేద్దాం అనుకున్నానండి. అందుకని ఇక్కడ ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా తీసి బయటకు ఉంచాను. కొన్ని అయితే క్లీన్ చేసేసుకున్నాను. అంటే తడిగుడ్డ పెట్టి వైప్ చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ లోపుగా ఈ షెల్ఫ్లో సామాన్లు అనేవి ఎక్కువైపోయినాయి, సరిపోవట్లేదు. చుట్టుపక్కల కూడా పెట్టాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ నేను ఒక చిన్న కార్డ్బోర్డ్తో ఒక షెల్ఫ్ అనేది తయారు చేసుకున్నాను. నాకు ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు టకీమని మిగిలిన పని అంతా కూడా పక్కన పెట్టేసి అనుకున్న పని అయితే చేసేసుకుంటా ఉంటాను. ఇప్పుడైతే నాకు అనుకున్నది తడువుగా నేను ఒక డిఐవై షెల్ఫ్ అయితే తయారు చేసుకున్నాను. ముందుగా ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దాని ప్రకారం నేను అంటే కార్డ్బోర్డు మనకి ఎంత హైట్లో కావాలి, మనకి ఎంత షెల్ఫ్ కావాలి అన్నది చూసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక షెల్ఫ్ చేశాను కదా, దాని మీద పెట్టడానికి కాబట్టి కొద్దిగా చిన్నది చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ నేను పేపర్ ర్యాప్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకున్నాను. వీటిని కూడా కట్ చేసుకుంటున్నాను స్టిక్ చేయడానికి. నేను ముందు ఒక డబ్బాని ఒక స్క్వేర్ మోడల్లో తీసుకున్నాను. ఆ తర్వాత గ్లాస్ జార్లా పొడుగు వెడల్పుని బట్టి నేను షెల్ఫ్ అనేది లోపల అటాచ్ చేశాను. అంటే ఒక చిన్న ర్యాక్ లాగా తయారు చేశాను. ఆ తర్వాత ఇక్కడైతే నేను టేప్తో చుట్టుపక్కలంతా కూడా ర్యాప్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ కొన్ని గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా, ఇంకా కొన్ని క్లీనప్ చేయాలి. అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి పైన ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, ఇదే అండి నేను తయారు చేసిన డిఐవై షెల్ఫ్ అనమాట. దీని లోపల ఇంకా కొన్ని గ్లాస్ జార్స్ని అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే నా షెల్ఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇక నేను ఇక్కడ కొన్ని గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా క్లీనప్ చేసేసుకొని దాంట్లో సర్దేస్తాను. Should've brought my coat at the end of the line on my shit untold. Messed up a lot, used to be waiting for something or someone to give me my spot. God only show you the way, it's all up to the plan and the paper and people you brought. I learned what I taught, I hope that they notice and give us a shot. ఇప్పుడైతే క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి. షెల్ఫ్లో నేను ఈ విధంగా కొన్ని జార్స్ పెట్టాను. అలానే టీ షుగర్ కంటైనర్స్ కూడా పెట్టాను. ఇవి కౌంటర్ టాప్ పక్కన ఉండడం వల్ల ఊరికే జిడ్డు పడతా ఉన్నాయండి. ఇప్పుడైతే వాటికి డోర్లు కూడా ఉన్నాయి కాబట్టి జిడ్డు అయితే పట్టదు. ఇక నాది అక్కడ ఆ పని అయిపోయిన తర్వాత ఇక నేను వెంటనే వ్యాక్యూమ్ క్లీనింగ్ ఇదంతా కూడా చేసుకుంటున్నాను. అలానే తడిగుడ్డ కూడా పెట్టేసుకుంటాను. 갑자기 내게 나타나준 너 난 아무 말도 할 수가 없었지 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어 매번 야야야야야 불러 널 야야야야 내 맘을 고백하려고 타이밍만 보는 나 그런 나를 넌 보며 왜 그러냐고 묻네 너 때문에 I'm going crazy I'm going crazy ఇప్పుడైతే తడిగుడ్డ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఫ్రెష్ అయిపోవాలి. ఈరోజు ఫ్రైడే కదండి, ఈరోజు ఎర్లీగా లేచాను. పనులన్నీ కూడా చకచక అయిపోయాయి. అలానే ఇవాళ షెల్ఫ్ కూడా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక నేను పూజ చేసుకోవాలన్నమాట. ఇవాళ ఫ్రైడే కాబట్టి చూసారు కదా, ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. పూజ కూడా స్టార్ట్ చేసేసాను. ఇప్పుడైతే ఇక వంట ప్రిపరేషన్లో ఉన్నానండి. ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఫ్రైడే కదా, చాలా సింపుల్గా అయిపోతుందని. It's midnight, we're going all night. Can you pass a drink to get the vibe right? Don't feel like having a Bud Light. How's tequila with some salt and lime? Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? Well,
to chat right now before I get high. ఇప్పుడు పెట్టే పొటాటోస్ వచ్చేసి గ్రేవీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ నేను పొటాటోస్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. అలానే ఆనియన్స్ని కూడా చాప్ చేసుకొని పక్కన ఉంచేసుకుంటాను. తర్వాత ఇక కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను. When you gaze into my eyes, I feel like I'm on cloud nine. You bang harder than 4th of July. I think I can go all night, yeah. The way you bite your lips, blush and smile you give, you're just so stunning. I've been feeling nothing lately when without you. ఇప్పుడైతే నేను డాబా మీద ఉన్నాను ఫ్రెండ్స్. మొక్కలకి వాటరింగ్ చేయాలి కదా, ఉదయం సాయంత్రం ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉంటున్నాయి. మొక్కలకి వాటరింగ్ చేయాలి, మళ్ళీ బట్టలు ఉంటాయి అవి తీసుకొని కిందికి వెళ్ళాలి. I know that something special made me think about you, about you, 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 about you, you, you. ఇప్పుడైతే బట్టలు మొత్తం కూడా ఆరేసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ బట్టలన్నీ కూడా మడతలు పెట్టేశాను కదా. ఈరోజైతే బట్టలు మడతలు పెట్టడానికి ఏమీ లేవు, చూసారు కదా. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. మరిన్ని మంచి వీడియోస్తో మరిన్ని మంచి వ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. తన్మయ్య చూసారా ఫ్లవర్స్ తీసుకొస్తుంది.